హాయ్! మీరు ఇంటి దగ్గర నుండే డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా? మీ క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు ఈ ఫ్రీలాన్సింగ్ అనేది యూస్ అవ్వచ్చు. అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఫ్రీలాన్సింగ్ ద్వారా మనీ ఎలా సంపాదించాలి? అండ్ ఫ్రీలాన్సింగ్ వల్ల కలిగే యూసెస్ ఏంటి, ఇంకా బెస్ట్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పటం జరుగుతుంది. అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఫ్రీలాన్సింగ్ అంటే ఒక జాబర్గా కాకుండా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ టైప్స్ ఆఫ్ క్లయింట్ల నుండి ప్రాజెక్ట్స్ తీసుకుని ఆన్ టైంలో వర్క్ చేసి ఇవ్వటాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. కొంతమంది హైయర్ స్టడీస్ చేసి కూడా వాళ్ళ క్వాలిఫికేషన్కి సరైన జాబ్ దొరకక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు వారి స్కిల్స్ యూస్ చేసి ఫ్రీలాన్సింగ్లో వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో మార్నింగ్ 9కి వెళ్ళి సాయంత్రం 5 వరకు జాబ్ చేయడానికి ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎక్కువ వెతుకుతుంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఫ్రీలాన్సింగ్ అనేది చాలా యూస్ అవుతుంది. ఫ్రీలాన్సింగ్లో డబ్బులు ఎలా సంపాదించాలి? ఆన్లైన్లో క్లయింట్లను కలిసి వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్స్ని ఆన్ టైంలో కంప్లీట్ చేసి మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రీలాన్సింగ్ ద్వారా ఎన్ని ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే మనం అంత మనీని ఎర్న్ చేయగలుగుతాం. ఎక్కువ శాతం వెబ్ డిజైనర్లు, కంప్యూటర్ డెవలపర్లు, రైటర్స్, కంటెంట్ రైటర్స్ ఎక్కువగా ఫ్రీలాన్సింగ్ జాబే చేస్తుంటారు. ఫ్రీలాన్సింగ్ వల్ల కలిగే యూసెస్ ఏంటి? ఫ్రీలాన్సింగ్లో మనం ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోవచ్చు, స్వతంత్రంగా పనిచేసుకోవచ్చు, ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ జాబ్ చేయడానికి పర్టికులర్ టైం, ప్లేస్ అనేవి ఉండవు. మీరు ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా ఉండి చేసుకోవచ్చు. ఇంకా మీ ఫ్రీ టైంలో మీకు నచ్చిన టైంలో వర్క్ అనేది చేసుకోవచ్చు. అంటే మీ వర్క్కి మీరే బాస్ అని. మీరు ఇండిపెండెంట్గా పనిచేస్తూ కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రీలాన్సింగ్ వల్ల. ఆన్లైన్లో టైప్స్ ఆఫ్ ఫ్రీలాన్సర్ వెబ్సైట్లు అనేవి ఉంటాయి. వీటిలో కొన్ని రియలబుల్ వెబ్సైట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. freelancer.com వెబ్సైట్లో కంటెంట్ ట్రాన్స్లేషన్, వెబ్ డెవలప్మెంట్, సోషల్ మీడియా, మార్కెటింగ్ జాబ్స్ అనేవి ఉంటాయి. వరల్డ్ వైజ్గా పెద్ద పెద్ద కంపెనీలు, ప్రొఫెషనల్స్ ఇందులో ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ వెబ్సైట్స్కి బెస్ట్ యూజర్ బేస్ కూడా ఉంది. హయ్యర్ క్వాలిఫికేషన్స్, బెస్ట్ స్కిల్స్ ఉంటే ఈ వెబ్సైట్ అనేది మీకు చాలా యూస్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఈ వెబ్సైట్లో కమిషన్ కేవలం 10% మాత్రమే తీసుకుంటారు. మిగతా 90% అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీవర్ డెవలప్మెంట్, సోషల్ మీడియా రిలేటెడ్ వర్క్ చేయడానికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వాస్తవానికి దీనిలో చాలా కేటగిరీస్ అనేవి ఉంటాయి. అంటే కోడింగ్, డిజైనింగ్ స్కిల్స్ ఉన్న వారికి ఈ ప్లాట్ఫామ్ అనేది బాగా యూస్ అవుతుంది. ఇంకా మీరు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆన్లైన్లో చాలా కోర్సులు కూడా ఉంటాయి. 2 బిలియన్ యాక్టివేటెడ్ బయ్యర్లు కూడా ఉన్నారు. కనుక మంచి స్కిల్ ఉండి పర్ఫెక్ట్గా వర్క్ చేసేవారికి ఈ వెబ్సైట్లో చాలా ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్. ఈ వెబ్సైట్లో కాపీ రైటింగ్, ట్రాన్స్లేషన్, గ్రాఫిక్ డిజైన్ లాంటి ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. అయితే చాలా వరకు ఈ ప్లాట్ఫామ్లో నకిలీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రాజెక్ట్స్ చేసే ముందు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లెక్స్ జాబ్స్. ఇందులో ట్రాన్స్క్రిప్షన్, కంటెంట్ రైటింగ్, కంటెంట్ మార్కెటింగ్ లాంటి స్కిల్స్ వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. అంతేకాదు ఇందులో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గురు. ఈ వెబ్సైట్లో మార్కెటింగ్, ప్రోగ్రామింగ్, అడ్మినిస్ట్రేషన్కు చెందిన ప్రాజెక్టులు ఈ వెబ్సైట్లో ఉంటాయి. అంతేకాదు దీనిలో ఫ్రీ మెంబర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఉంది.
కానీ దీనిలో చాలామంది ఫ్లేక్ లైన్స్ కూడా ఉంటారు. కాబట్టి ప్రాజెక్ట్స్ చేసే ముందు అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్టల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంటరిమ్ మేనేజ్మెంట్ జాబ్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇందులో ఎక్కువగా టాలెంటెడ్ పీపుల్స్, బెస్ట్ కంపెనీస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఈ వెబ్సైట్లో కేవలం బిగ్ బడ్జెట్ ప్రాజెక్టులు మాత్రమే జరుగుతాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్టల్. ఈ వెబ్సైట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ కౌన్సిలింగ్, ఇంటరిమ్ మేనేజ్మెంట్ జాబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా బెస్ట్ కంపెనీలు, టాలెంటెడ్ పీపుల్స్ ఇందులో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ వెబ్సైట్లో కేవలం బిగ్ బడ్జెట్ ప్రాజెక్టులు మాత్రమే జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ వెబ్సైట్లో హైలీ క్వాలిఫైడ్ పీపుల్స్కి, ఎక్కువగా స్కిల్స్ ఉన్న పీపుల్స్కి ప్రాజెక్టులు అనేవి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ వెబ్సైట్లో పేమెంట్ అనేది భారీగానే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.